కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. 25th జూలై 2022లో 15th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రమాణ స్వీకారం జరగబోతుంది. కాబట్టి భారతదేశంలో ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి 15th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు ఉన్న వారి యొక్క జీవిత చరిత్రను బ్రీఫ్గా చర్చ చేద్దాము అన్న ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. మొదటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఫ్రమ్ January 26th to 13th May 1962. ఇప్పుడు ఈయన టర్మ్ 12 ఏళ్ళు అయింది. 26 January 1950 మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అమల్లోకి వచ్చింది. అప్పుడు పార్లమెంట్ లేదు కాబట్టి ప్రెసిడెంట్ని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎలక్ట్ చేసుకుంది. తర్వాత ఫస్ట్ ఎలక్షన్స్ 1952లో జరిగిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత 1952 to 1957, అట్లాగే సెకండ్ టర్మ్ 1957 to 1962 13th మే వరకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా సర్వీస్ని అందించారు. ఈయన గొప్ప మేధావి, దేశభక్తుడు, జాతీయవాది, నిలువెత్తు నీతికి నిజాయితీకి నిదర్శనం. అప్పట్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క శాలరీ 10,000 రూపాయలు. అవును, నిజమే, 10,000 మాత్రమే మనకు కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చినప్పుడు. ఇంతకంటే ఎక్కువ జీతము ఎవరు కూడా తీసుకోవడానికి వీలు లేదు. ఈయన శాలరీలో 50% మాత్రమే జీతం తీసుకుని మిగతాది ప్రభుత్వానికి రిటర్న్ చేసేవాడు. రాష్ట్రపతి భవన్లో ఉన్నప్పుడు చాలా సాధారణమైన జీవితాన్ని గడిపేవాడు. తన బట్టలు తానే పిండుకునేవాడు, తాను తిన్న భోజనం ప్లేట్ కూడా తానే కడుక్కునేవాడు. తన కుటుంబ సభ్యులు ఎవరు కూడా సేవకులతో పని చేయించుకోవడానికి వీలు లేకుండా శాసించాడు. అట్లాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా కానీ నెహ్రూకు గౌరవం ఎంత ఇవ్వాలో అంత ఇస్తూ కొన్ని సందర్భాలలో నెహ్రూ మాటను కూడా ఉల్లంఘించడం జరిగింది. ఈ రకంగా ప్రెసిడెంట్ రబ్బర్ స్టాంప్ కాదు రాజేంద్ర ప్రసాద్ విషయంలో. సోమనాథ్ టెంపుల్ 1950లో ఇనాగ్రేషన్ అయినప్పుడు నెహ్రూ మీరు వెళ్ళకూడదు అని చెప్పడం జరిగింది. అయినా దాన్ని ఇగ్నోర్ చేసి సోమనాథ్ టెంపుల్కు వెళ్ళడం జరిగింది. అట్లాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ మరణించినప్పుడు మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు, అట్లా వెళ్ళకూడదు అంటే దాన్ని కూడా ఓవర్లుక్ చేస్తూ ప్రియతమ స్నేహితుడైన సర్దార్ వల్లభాయ్ పటేల్ అంత్యక్రియల్లో పాల్గొని వెక్కి వెక్కి ఏడ్చాడు. ఈ రకంగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రజా రాష్ట్రపతిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. అనేక సందర్భాలలో నెహ్రూ తీసుకొచ్చిన చట్టాలు నచ్చకపోయినా వాటికి ఆమోదం తెలియజేశాడు. అట్లాగే కేరళలో ఈఎంఎస్ నంబూత్రిపాద్ లెఫ్ట్ గవర్నమెంట్ డిస్మిస్ చేయడం ఇష్టం లేకపోయినా కానీ అప్పటి పరిస్థితులను అనుసరించి డిస్మిస్ చేయక తప్పింది కాదు. రాజేంద్ర ప్రసాద్ విద్యావేత్త, ప్రొఫెసర్, లాయర్, ఎకనమిస్ట్, అట్లాగే గాంధేయవాది అని పైన పేర్కొన్నాను. డియర్ ఫ్రెండ్స్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పైన మనకు వీలున్నప్పుడు ఫుల్ వీడియో చేద్దాం. మనకు హైయెస్ట్ సివిలియన్ అవార్డు భారతరత్న కూడా లభించింది. ఇక సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ తెలుగు కుటుంబానికి చెందిన తమిళవాసి, గ్రేట్ ఫిలాసఫర్, థింకర్, రైటర్. స్వామి వివేకానంద భారతదేశం యొక్క చరిత్ర, భారతదేశం యొక్క సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేశాడు. అట్లాగే ఆయన తర్వాత ఆయనతో సమానంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ కూడా ఇండియన్ ఫిలాసఫీని వెస్టర్నైజ్డ్ కంట్రీస్కి పరిచయం చేయడంలో చాలా ప్రముఖమైన పాత్ర నిర్వహించాడు. కాబట్టి వెస్టర్న్ థింకర్స్కు ఇండియన్స్ యొక్క ఫిలాసఫీని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలో ఆయనకు తెలిసినంత బాగా ఇంకెవరికీ తెలియదు. అయితే నేను చెప్పినట్టుగా ఈయనకు కూడా భారతరత్న లభించింది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణను మనం టీచర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఈయన యొక్క లైఫ్ హిస్టరీని కూడా మనం సపరేట్గా వీడియోలో చేసుకుందాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈయన కూడా నెహ్రూకు రబ్బర్ స్టాంపుగా ఉండలేదు. 1962లో చైనాతో ఇండియాకు వార్ వచ్చినప్పుడు అప్పటి డిఫెన్స్ మినిస్టర్ని, నెహ్రూ గవర్నమెంట్ని తీవ్రంగా విమర్శించి తప్పులు పట్టడం జరిగింది. అట్లాగే డిఫెన్స్ మినిస్టర్ రాజీనామా చేసేలాగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చూశాడు. 1964లో నెహ్రూ చనిపోయాడు. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ప్రెసిడెంట్గా ఉన్నాడు. 1965లో పాకిస్తాన్తో ఇండియా వార్ జరిగినప్పుడు కూడా ఈయన ప్రెసిడెంట్గా ఉన్నాడు. చాలా యాక్టివ్ రోల్ ప్లే చేశాడు. 1966 January 10th లాల్ బహదూర్ శాస్త్రి మరణించినప్పుడు కూడా ఈయన ప్రెసిడెంట్గా ఉన్నాడు. అటు పిమ్మట శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం కూడా
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణని చేయడం జరిగింది. ఇంతకుముందే చెప్పాను, ఈయనకు కూడా హైయెస్ట్ సివిలియన్ అవార్డు భారతరత్న లభించింది. థర్డ్ ప్రెసిడెంట్ డాక్టర్ జాకిర్ హుసేన్ 13th May 1967 to 3rd May 1969. హైదరాబాదుకు చెందిన ముస్లిం పఠాన్ సంపన్న కుటుంబానికి చెందినవాడు. ఉన్నత విద్యాభ్యాసం చేసిన పిమ్మట తన 30వ ఏట ఢిల్లీలో జామియా మిలియా ఇస్లామియా అన్న యూనివర్సిటీని స్థాపించి ఉర్దూ భాషకు ఎనలేని సేవ చేశాడు. విశ్వవిద్యాలయానికి సుమారు 20 సంవత్సరాల పాటు సేవలందించాడు. స్వాతంత్రం వచ్చిన పిమ్మట వైస్ ఛాన్సలర్గా కూడా పనిచేశాడు. నెహ్రూకు ఇష్టమైన వ్యక్తి డాక్టర్ జాకిర్ హుసేన్. 1952లో రాజ్యసభకు ప్రెసిడెంట్ చేత నామినేట్ చేయబడ్డాడు. 3rd May 1969లో ప్రెసిడెంట్గా సర్వీస్ చేస్తూనే డయాబెటిక్ హార్ట్ ప్రాబ్లంతో బాత్రూంలో చనిపోయాడు. ఈ రకంగా డాక్టర్ జాకిర్ హుసేన్ రాష్ట్రపతి పదవిలో ఉండగానే మరణించడం జరిగింది. యూపీలోని అలీగర్ ముస్లిం యూనివర్సిటీ పాకిస్తాన్ ఫార్మేషన్లో చాలా యాక్టివ్ రోల్ ప్లే చేసింది. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ యూనివర్సిటీ పైన చాలా మందికి అసంతృప్తి ఉండేది. దాన్ని సెట్ చేయడానికి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ జాకిర్ హుసేన్ని వైస్ ఛాన్సలర్గా అపాయింట్ చేశాడు. చాలా వరకు ఆ యూనివర్సిటీని సెట్ చేసిన క్రెడిట్ జాకిర్ హుసేన్కు దక్కుతుంది. 3rd May 1969లో చనిపోయిన పిమ్మట ఆయన చాలా కాలము జామియా మిలియా ఇస్లామియాలో సర్వీస్ చేసినందుకు ఆయన యొక్క పార్థివ దేహాన్ని అక్కడే ఖననం చేయడము జరిగింది. అంటే అక్కడే అంత్యక్రియలు చేశారు. ఈయనకు భారతరత్న కూడా లభించింది. వి గిరి, వరహగిరి వెంకటగిరి తెలుగు భాషను మాట్లాడే ఒరిస్సాకు చెందిన వ్యక్తి. న్యాయవాది, విద్యావేత్త. డబ్లిన్లో లా చదువుతూ ఉన్నప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఐర్లాండ్ ప్రజలు పోరాటం చేస్తూ ఉంటే ఆ పోరాటాన్ని సమర్థించాడు వివి గిరి. దానితో బ్రిటిష్ గవర్నమెంట్ అతన్ని ఇండియాకు బలవంతంగా పంపివేసింది. అట్లా లా చదివిన పిమ్మట ట్రేడ్ యూనియన్లో చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తూ పాలిటిక్స్లో కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. ఫ్రీడమ్ స్ట్రగుల్లో పోరాటం చేశాడు. ప్రీ ఇండిపెండెన్స్ మద్రాస్ గవర్నమెంట్లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశాడు. అటు పిమ్మట నెహ్రూ ఇందిరాగాంధీ ప్రోత్సాహంతో కేరళ, కర్ణాటక, యూపీ గవర్నర్గా సర్వ్ చేశాడు. చాలా మేధావి, నిజంగా నిజాయితీపరుడు. స్వాతంత్రానికి పూర్వము 1924లో ఇండియన్ మెన్స్ రైల్వే ఫెడరేషన్ని స్థాపించి ఆ ఫెడరేషన్కి నాయకత్వం వహించి బలపరిచేలా చేశాడు. దాంతో గొప్ప ట్రేడ్ యూనియన్ లీడర్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. ఇండియా కూడా ఎకనామికల్గా డెవలప్ కావాలి అంటే వెస్టర్న్ కంట్రీస్ లాగా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తప్పనిసరిగా ఇండియాలో కూడా రావాలని కోరుకున్నాడు. దీన్ని పూర్తిగా గాంధీ వ్యతిరేకించడంతో మళ్ళా నేను పొరపాటుగా చెప్పాను, మాట అనవలసి ఉండేది కాదు అని క్షమాపణ చెప్పాడు గాంధీకి. దానితో గాంధీ కోపాన్ని నుంచి తప్పించుకున్నాడు వివి గిరి. అటు పిమ్మట 1967లో వైస్ ప్రెసిడెంట్గా సర్వ్ చేశాడు. జాకిర్ హుసేన్ చనిపోయిన పిమ్మట 24 ఆగస్ట్ 1969 టు 24 ఆగస్ట్ 1974 వరకు ప్రెసిడెంట్గా సర్వ్ చేశాడు ఇండియాకు. ఇప్పుడు రబ్బర్ స్టాంప్ అన్న మాట మనం వింటూ ఉన్నాము. కానీ ఈ పదము బీబీ గిరి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే ప్రాచుర్యంలోకి వచ్చింది. విచిత్రం ఏంటంటే 1974లో తాను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మరియు జార్జ్ రైల్వేస్ ఎంప్లాయీస్ పెద్ద స్ట్రైక్ని స్టార్ట్ చేశారు. ఈ స్ట్రైక్ని క్రష్ చేయడానికి శ్రీమతి ఇందిరాగాంధీ ఒక ఆర్డినెన్స్ పాస్ చేసింది. దాని ప్రకారంగా 30,000 మంది రైల్వే కార్మికులను బంధించింది అప్పటి ప్రభుత్వం. దానికి రాజముద్ర వేసింది వివి గిరి. తాను ఏ ఆల్ ఇండియా మెన్స్ రైల్వే ఫెడరేషన్ని స్థాపించాడో ఆ ఫెడరేషన్ని క్రష్ చేయడానికి కూడా తానే కారకుడు అయ్యాడు. ఈ రకంగా వివి గిరి రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఒక నల్లటి మచ్చలాగా అప్పటి రాజకీయ నాయకులు గుర్తించారు. తాను స్థాపించిన ఆల్ ఇండియా మెన్స్ రైల్వేస్ ఫెడరేషన్ని తానే క్రష్ చేసినందుకు అప్పటి మీడియా వివి గిరి గారిని తప్పుపట్టింది. దీంట్లో నిజం కూడా లేకపోలేదు. ఈయనకు కూడా భారతరత్న లభించింది. ఈయన సెకండ్ టర్మ్ కూడా ప్రెసిడెంట్గా కావాలని ఆశించాడు. కానీ ఇందిరాగాంధీ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ను ప్రెసిడెంట్గా రికమెండ్ చేసింది. 5th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ 24th ఆగస్ట్ 1974 టు 11th ఫిబ్రవరి
1977. ఈయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉన్నప్పుడు ఎమర్జెన్సీని ప్రకటించింది. అర్ధరాత్రి ఆర్డినెన్స్ పైన సంతకం పెట్టాడు. గాంధీ విధేయుడు అన్న పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. ఈయన కూడా న్యాయవాది, స్వాతంత్ర సమరయోధుడు. అస్సాం రాష్ట్రంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, పార్లమెంట్, లోక్సభ మెంబర్గా ఎలెక్ట్ అయ్యాడు. ఉన్నప్పుడు 9th షెడ్యూల్ 47 ఆర్డినెన్స్ని 9th షెడ్యూల్లో యాడ్ చేయడానికి ఈయనే కారకుడయ్యాడు. 9th షెడ్యూల్ అంటే ఏమిటి అని కనుక మనం ఆలోచన చేస్తే 9th షెడ్యూల్లో ఉన్న చట్టాలు ఏవి కూడా సుప్రీంకోర్టు రివ్యూ చేయడానికి వీలు లేదు. అంటే ఏవైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసే చట్టాలు ఏవైనా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే ఆ చట్టాలను రివ్యూ చేసి సుప్రీంకోర్టు రద్దు చేయవచ్చును. కానీ 9th షెడ్యూల్లో ఉన్న చట్టాలను సుప్రీంకోర్టు రివ్యూ చేయడానికి వీలు లేదు. ఈ రకంగా 1975 to 1977 వరకు ఇందిరా తన కుర్చీని కాపాడుకోవడానికి దేశంలో ఎమర్జెన్సీని డిక్లేర్ చేసింది. అప్పుడు ఫక్రుద్దీన్ అలీ అహ్మదే ప్రెసిడెంట్గా ఉన్నాడు. 47 అమెండ్మెంట్స్ని 9th షెడ్యూల్లో యాడ్ చేసినందుకు అప్పట్లో మీడియా తప్పుపట్టింది ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ను. 47 ఆర్డినెన్స్లను 9th షెడ్యూల్లో యాడ్ చేసినందుకు, అర్ధరాత్రి ఎమర్జెన్సీని డిక్లేర్ చేసినందుకు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ పైన టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక గొప్ప కార్టూన్ని ప్రచురించాడు. ఆ కార్టూన్లో ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ టబ్బు బాత్లో స్నానం చేస్తూ ఉంటాడు. ఎవరో ఒక ఆర్డినెన్స్ పత్రాన్ని ఫక్రుద్దీన్ అలీ అహ్మద్కి ఇస్తే చదవకుండా సంతకం పెట్టి ఇంకేదైనా ఆర్డినెన్స్ ఉంటే మేడంకు చెప్పండి, నేను స్నానం చేసే వరకు ఆగుమని చెప్పి అని కార్టూన్ యొక్క సారాంశం. ఇది నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. జాకిర్ హుస్సేన్ లాగానే ఈయన కూడా 11th ఫిబ్రవరి 1977లో బాత్రూంలో గుండెపోటుతో మరణించడం జరిగింది. 6th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నీలం సంజీవరెడ్డి తెలుగు ప్రాంతానికి చెందిన రైతు ముద్దుబిడ్డ, స్వాతంత్ర సమరయోధుడు. విద్యార్థిగా ఉన్నప్పుడే క్విట్ ఇండియాలో చురుకుగా పాల్గొని జైలుకు పోయి అటు పిమ్మట స్వాతంత్రం వచ్చిన తర్వాత మంత్రిగాను, ముఖ్యమంత్రిగాను, కేంద్ర మంత్రిగాను, కాంగ్రెస్ అధ్యక్షుడుగాను సర్వ్ చేశాడు. రాజకీయాలను అనుసరించి 1969లో వివి గిరితో పోటీ పడి ఓడిపోయాడు. కానీ 25th జూలై 1977లో రాష్ట్రపతిగా యునానిమస్గా గెలిచాడు. ఎందుకంటే ఈయనతో పాటుగా 37 మంది ప్రెసిడెంట్ క్యాండిడేచర్గా నామినేషన్స్ ఫిల్ చేశారు. కానీ అన్ని నామినేషన్ పేపర్స్ ఇన్వాలిడ్ కావడంతో ఏకగ్రీవంగా రాష్ట్రపతిగా నియమించబడ్డాడు. ఇతడు 25th జూలై 1982 వరకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా సర్వీస్ చేశాడు. ఆ పదవికి గౌరవాన్ని, వన్నెను తెచ్చిన గొప్ప నాయకుడు నీలం సంజీవరెడ్డి. అందరి రాష్ట్రపతుల కల్లా పిన్న వయస్కుడు. తాను రాష్ట్రపతి అయ్యే నాటికి తన వయసు 67 సంవత్సరాలు. రాష్ట్రపతి పదవి నుంచి విరమించుకున్న పిమ్మట అనంతపూర్కు పోయి మళ్ళా సొంత వృత్తి అయిన వ్యవసాయాన్ని చేపట్టాడు. 7th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జ్ఞాని జైల్ సింగ్ 25th జూలై 1982 to 25th జూలై 1987. ఈయన ఇందిరాగాంధీకి వీరాభిమాని, కాంగ్రెస్ వాది. కేంద్రంలో మంత్రిగాను, అంతకుముందు పంజాబ్ ముఖ్యమంత్రిగాను సర్వ్ చేశాడు. తన పేరు రాష్ట్రపతిగా ఇందిరాగాంధీ డిక్లేర్ చేయగానే మేడం చెప్పితే నేను చీపిరి పట్టి ఊడవడానికి కూడా సిద్ధంగా ఉంటాను అని తన యొక్క విధేయతను వ్యక్తం చేశాడు జ్ఞాని జైల్ సింగ్. కానీ విధి వైచిత్రం మరో రకంగా ఉంటుంది. 1984 నవంబర్లో అమృత్సర్లో ఆపరేషన్ బ్లూ స్టార్, స్వర్ణ దేవాలయంలో దాగి ఉన్న సిక్కు ఉగ్రవాదులను ఎలిమినేట్ చేయడానికి ఆపరేషన్ బ్లూ స్టార్ని అప్పటి ప్రధానమంత్రి అనౌన్స్ చేసింది 84 నవంబర్. కానీ ఈ సంగతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు తెలియదు. దానితో ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఆపరేషన్ బ్లూ స్టార్కు అగనెస్ట్గా సిక్కులకంతా ఆపరేషన్ బ్లూ స్టార్ ఫ్లష్ అవుట్కు అగనెస్ట్గా గాంధీని సిక్కులంతా వ్యతిరేకించారు. 31st నవంబర్ 1984 బియాన్ సింగ్ అండ్ సత్వంత్ సింగ్ అన్న తన సెక్యూరిటీ గార్డ్స్ ఇద్దరు చంపడం జరిగింది. అటు పిమ్మట తన యొక్క రెండో కుమారుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి, సెక్యూరిటీ గార్డ్స్ అయిన బియాన్ సింగ్, సత్వంత్ సింగ్ ఆమెను హత్య చేయడంతో కాంగ్రెస్ వారు ఢిల్లీలో పెద్ద ఎత్తున సిక్కుల ఆస్తులపైన,
సిక్కుల ఇళ్లపైన దాడి చేసి వేల సంఖ్యలో ప్రజలను చంపడం జరిగింది. కొన్ని వేల ఫోన్స్ సిక్కులు అప్పటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జ్ఞాని జైల్ సింగ్కి కాల్ చేయడం జరిగింది. అయితే ఈ రైట్స్ని, ఈ మత కలహాలను, ఈ దాడులను ఆపమని కొన్ని వందల సార్లు అప్పటి ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీకి జ్ఞాని జైల్ సింగ్ కాల్ చేసి చెప్పాడు. కానీ కాల్స్ ఎవరూ లిఫ్ట్ చేయలేదు. దాంతో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు మధ్య గ్యాప్ బాగా పెరిగింది. ఒకానొక సందర్భంలో జ్ఞాని జైల్ సింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను ఉద్దేశించి ఒక పార్లమెంట్, కాంగ్రెస్కి చెందిన ఒక లోక్సభ సభ్యుడు రాష్ట్రపతి భవన్ ఉగ్రవాదులకు అడ్డాగా మారింది అని ప్రకటించడం జరిగింది. ఎన్నో సందర్భాలలో జ్ఞాని జైల్ సింగ్ తన యొక్క పదవికి రాజీనామా చేయాలని ఆలోచన చేశాడు. కానీ సిక్కు మేధావులు, అయ్యా ఈ పని చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయి, దయచేసి రాజీనామా చేయకు అని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా రాజీవ్ గాంధీ కూడా జ్ఞాని జైల్ సింగ్ని పదవి నుంచి తప్పించాలని ప్రయత్నం చేశాడు. కానీ అనుభవస్తులైన కాంగ్రెస్ వాదులు రాజీవ్ గాంధీని వారించడంతో ప్రయత్నము ఆగింది. ఈ రకంగా వీర విధేయుడుగా మారిన జ్ఞాని జైల్ సింగ్ బద్ధశత్రువుగా కాంగ్రెస్కు మారాడు. ఇదే వైచిత్రి. తన పదవీ విరమణ చేసిన నెల రోజుల్లో లోపే ఒక యాక్సిడెంట్లో జ్ఞాని జైల్ సింగ్ మరణించడం జరిగింది. 8th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ వెంకటరామన్ 25th జూలై 1987 టు 25th జూలై 1992. తమిళనాడుకు చెందిన వ్యక్తి, గొప్ప విద్యావేత్త, స్వాతంత్ర సమరయోధుడు, న్యాయవాది, మంత్రిగాను, 4 సార్లు పార్లమెంట్ సభ్యుడుగాను, నెహ్రూ, గాంధీ, రాజీవ్ గాంధీ క్యాబినెట్లో 4 మంత్రి పదవులను చేపట్టాడు. ఆర్థిక శాఖ మంత్రిగాను, న్యాయశాఖ మంత్రిగాను, డిఫెన్స్ మంత్రిగాను సర్వ్ చేశాడు. ఈయన కూడా ఇందిరాగాంధీ కుటుంబానికి వీర విధేయుడు. ఈయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు 4 ప్రధానమంత్రులు మారారు. అంటే అప్పుడు కోయలిషన్ గవర్నమెంట్స్ టర్మ్, అది అంటే సంకీర్ణ ప్రభుత్వాల కాలము. 4 ప్రధానమంత్రులు మారడం జరిగింది. ఏది ఏమైనా రాష్ట్రపతిగా తన యొక్క పదవిని చక్కగా నిర్వహించాడు ఆర్ వెంకటరామన్. యూఎన్ జనరల్ అసెంబ్లీలో కూడా ఇండియా తరఫున ఉపన్యసించాడు. అనేక పుస్తకాలను రచించాడు ఆర్ వెంకటరామన్. 9th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్ దయాళ్ శర్మ 1992 జూలై 25th టు 1997 జూలై 25th. ఈయన స్వాతంత్ర సమరయోధుడు, కాంగ్రెస్ వాది, కేంబ్రిడ్జ్లో లా ప్రొఫెసర్గా సర్వీస్ చేశాడు. గొప్ప మేధావి, కాంగ్రెస్ వాది, నెహ్రూ కుటుంబానికి వీర విధేయుడు. ఈయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 4 ప్రధానులు మారారు. 1991లో రాజీవ్ గాంధీ మరణించిన పిమ్మట సోనియా గాంధీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధానమంత్రిగా శంకర్ దయాళ్ శర్మను చూస్ చేశారు. కానీ తన ఆరోగ్యము సహకరించదు, నేను ఈ పదవిని చేపట్టలేను అని సవినయంగా చెప్పడం జరిగింది. ఈ రకంగా ప్రధానమంత్రి యొక్క పదవిని తిరస్కరించిన ఘనత శంకర్ దయాళ్ శర్మకు దక్కింది. శంకర్ దయాళ్ శర్మ అనగానే మనకు 1984లో ఎన్టీ రామారావు టీడీపీ గవర్నమెంట్ని రద్దు చేసి నాదెండ్ల భాస్కర్ రావుని ముఖ్యమంత్రిగా నియమించారు అప్పటి గవర్నర్ రామ్లాల్. యుఎస్ నుంచి ఎన్టీ రామారావు వెనుకకు వచ్చిన పిమ్మట పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని లేవనెత్తి దేశమంతా ఒక్కటి చేశాడు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా. అటు పిమ్మట చేసేది లేక 1984లో రామ్లాల్ని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పదవి నుంచి తొలగించి శంకర్ దయాళ్ శర్మని నియమించింది శ్రీమతి ఇందిరాగాంధీ. శంకర్ దయాళ్ శర్మ ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా వచ్చిన వెంటనే ఎన్టీ రామారావుకి మళ్ళా ముఖ్యమంత్రి పదవిని అప్పజెప్పారు. ఈ రకంగా శంకర్ దయాళ్ శర్మ గొప్ప పరిపాలనా దక్షుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేశాడు శంకర్ దయాళ్ శర్మ. ఈయనకు 2వ టర్మ్ కూడా ప్రెసిడెంట్గా అవకాశం లభించిన సవినయంగా తిరస్కరించాడు. తాను 2వసారి రాష్ట్రపతి పదవిని చేపట్టడానికి బదులుగా యూనివర్సిటీలో ఉన్న మెరిటోరియస్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఇప్పించేలాగా చేయండి అని సలహా ఇచ్చాడు. ఈయన పేరిట 1994 నుంచి మెరిటోరియస్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్లో క్యాష్ అవార్డు ఇవ్వడం ప్రారంభం అయ్యింది. 10th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కేఆర్ నారాయణన్ మొట్టమొదటి దళిత రాష్ట్రపతి. కేరళకు చెందినవాడు, గొప్ప విద్యావేత్త, డిప్లొమాట్, నెహ్రూకు నచ్చిన మేధావి, ఇంటెలెక్చువల్. శ్రీమతి ఇందిరాగాంధీ సూచన మేరకు రాజకీయాల్లో ప్రవేశించాడు. రాష్ట్రపతిగా పదవిలో ఉన్నప్పుడు అనేక చక్కటి సాంప్రదాయాలను ప్రవేశపెట్టాడు.
తనను తాను పీపుల్స్ ప్రెసిడెంట్గా డిక్లేర్ చేసుకున్నాడు. అంతేకాకుండా ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియాగా డెమోక్రటిక్ సిస్టంలో ఓటు వేశాడు. ఈ రకంగా కేఆర్ నారాయణన్ మంచి పేరు ప్రఖ్యాతులు ప్రెసిడెంట్గా సంపాదించాడు. 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఈయన పేరు తెలియని వారు లేరు. ఈయన 40 సంవత్సరాలు సైంటిస్ట్గా, మిసైల్ మ్యాన్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. గొప్ప జాతీయవాది, దేశభక్తుడు. ఏపీజే అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా సర్వ్ చేసేటప్పుడు రాష్ట్రపతి భవన్లో చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేసేవాడు. ముఖ్యంగా యువతకు స్ఫూర్తినిచ్చే అనేక ఉపన్యాసాలను ఆయన తరచుగా ఇస్తూ ఉండేవాడు. తాను రాష్ట్రపతి కంటే ఉపాధ్యాయుడిగానే తన చాయిస్ని వ్యక్తం చేశాడు. ఈ రకంగా పీపుల్స్ ప్రెసిడెంట్గా అందరి గౌరవాన్ని పొందాడు. భారతరత్న లభించింది. ఈయన పైన వీడియోని వీలున్నప్పుడు మరొకసారి చేద్దాం. 12th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రతిభా పాటిల్, మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి, మహారాష్ట్ర. 25th జూలై 2007 to 25th జూలై 2012. ఈమె తన 27వ ఏటనే లా చదువుకున్న పిమ్మట రాజకీయాల్లో చురుకుగా పాల్గొని సోనియా గాంధీ చాయిస్గా ప్రెసిడెంట్గా అవకాశం లభించింది. 13th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రణవ్ ముఖర్జీ. 25th జూలై 2012 to 25th జూలై 2017. బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు, ట్రబుల్ షూటర్. సోనియా గాంధీకి అంతకుముందు ఇందిరాగాంధీకి తల్లో నాలుకగా వ్యవహరించాడు. ఇందిరాగాంధీ 1969 ప్రోత్సాహంతో పాలిటిక్స్లో ప్రవేశించి 1969 నుంచి 2004 వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు. ఆర్థిక శాఖ మంత్రిగా, డిఫెన్స్ మంత్రిగా, ఫారెన్ అఫైర్స్ మంత్రిగా, వాణిజ్య శాఖ మంత్రిగా అనేక పదవులను చేపట్టాడు. 7 సార్లు బడ్జెట్ను సమర్పించాడు. నిజంగా చెప్పాలంటే 2009లో, అంతకుముందు 2004లో ప్రైమ్ మినిస్టర్ కావాల్సిన వ్యక్తి. కానీ సోనియా గాంధీ అతి చాకచక్యంగా ఆయనను ప్రెసిడెంట్ పదవికి నామినేట్ చేసింది. ఈయన అంతకుముందు పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్గా వర్క్ చేసి, న్యాయవాదిగా వర్క్ చేసి పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యాడు. ప్రెసిడెంట్గా ఉంటూనే స్టూడెంట్స్కి హిస్టరీ, పొలిటికల్ సైన్స్ టీచ్ చేస్తూ అనేక పుస్తకాలను రాశాడు. ముఖ్యంగా 40 సంవత్సరాల పాటు ఈరోజు తన డైరీని రాశాడు. తాను మరణించిన పిమ్మటే ఆ డైరీని పబ్లిష్ చేయాలని కోరాడు ప్రణవ్ ముఖర్జీ. 14th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్, ఉత్తరప్రదేశ్. 25th జూలై 2017 to 25th జూలై 2022. ఈయన ఐఏఎస్ కావాలని కోరుకున్నాడు. కానీ ఆ కోరిక నెరవేరకపోవడంతో న్యాయవాద వృత్తిని చేపట్టాడు. ఢిల్లీలోని హైకోర్టులోను, సుప్రీంకోర్టులోను న్యాయవాద వృత్తిని చేపట్టి విశేషంగా డబ్బు, పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. మొరార్జీ దేశాయ్కి పర్సనల్ సెక్రటరీగా కొంతకాలం సర్వ్ చేశాడు. అటు పిమ్మట బీజేపీలో ప్రవేశించి కళ్యాణ్ సింగ్, రాజ్నాథ్ సింగ్కి అడ్వైజర్గా సలహాలను అందించాడు. ఈయన 2 పర్యాయాలు రాజ్యసభకు మెంబర్గా చేయబడ్డాడు. చాలా రిజర్వ్గా ఉంటాడు, గుంభంగా ఉంటాడు, మంచి అడ్వైజరు, మంచి వ్యూహకర్త. పార్టీ అభివృద్ధికి విశేషంగా కృషి చేశాడు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు యుఎన్ జనరల్ అసెంబ్లీలో భారతదేశం తరఫున చక్కటి ఉపన్యాసాన్ని ఇచ్చి అందరి మన్నలను సంపాదించాడు రామ్నాథ్ కోవింద్. ఈయన గ్రామీణ ప్రాంతంలో విద్యా వ్యాప్తికి, మౌలిక సదుపాయాల యొక్క అభివృద్ధికి విశేషంగా కృషి చేసి అందరి మన్నలను సంపాదించాడు రామ్నాథ్ కోవింద్. లీడింగ్ అడ్వకేట్ అయిన రామ్నాథ్ కోవింద్ సుప్రీంకోర్టులో 1980 to 1903 వరకు స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్గా సర్వ్ చేశాడు. అదేవిధంగా 2015 నుంచి 2017 వరకు బీహార్ గవర్నర్గా కూడా సర్వ్ చేశాడు. ఇక 15వ భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము యొక్క జీవిత చరిత్రను కూడా అంతకుముందే నేను రివ్యూ చేశాను. మిత్రులారా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. 15 మంది రాష్ట్రపతుల యొక్క జీవిత చరిత్రను నేను మీకు అందించాను అని నమ్ముతున్నాను. జై హింద్.